నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈరోజు 13 సెప్టెంబర్ 2025 సాటర్డే. సో ఫ్రైడేతో మనకి వీక్ అయిపోయింది. సో వీక్లీ అనాలిసిస్, దాంతో పాటుగా నెక్స్ట్ వీక్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు, ఎక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అయితే లాస్ట్ వీక్ చూసుకుంటే మనకి సెక్టోరియల్గా టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్ అనుకోవచ్చు ఐటీ స్టాక్స్లో స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. 4.26% సెక్టోరియల్ ఇండెక్స్ పెరిగింది. ఐటీ ఇండెక్స్ నిఫ్టీ ఐటీ దాదాపుగా 4.5% పెరిగింది. అది మనం నిఫ్టీ చూస్తే దాదాపుగా 1.5% పెరిగింది లాస్ట్ వీక్లో. అండ్ ఐటీ స్టాక్స్లో కూడా మనకి స్ట్రాంగ్ మూమెంట్ చూపించిన స్టాక్స్ ఓఎఫ్ఎస్ఎస్ దాదాపుగా 8.44% పెరిగింది. అది ఒక్కరోజే మనకి దాదాపుగా 10% పెరిగింది. నెక్స్ట్ డే కొంత కరెక్షన్ వచ్చిన తర్వాత ఓవరాల్గా వీక్ మొత్తం చూసుకుంటే మనకి 8.5% వరకు పెరిగింది. తర్వాత కోఫోర్జ్, ఇన్ఫోసిస్లో బైబ్యాక్ న్యూస్తోని ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూసాం మనం. అట్లనే పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎంఫసిస్, ఎస్సీఎల్ టెక్, విప్రో, టెక్ మహేంద్ర, టీసీఎస్, ఎల్టీఐఎం ఇవన్నీ కూడా ఐటీ సెక్టర్లో స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంట్ చూపించాయి. దాని తర్వాత నెక్స్ట్ సెక్టర్ చూస్తే పిఎస్యూ బ్యాంక్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూ బ్యాంక్స్ లాస్ట్ వీక్ మనకి పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఇక్కడ చూస్తే మనకి టాప్ అనుకోవచ్చు యూనియన్ బ్యాంక్ దాదాపు 5% పెరిగింది, ఇండియన్ బ్యాంక్ 5% పెరిగింది, తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, పిఎన్బి, సెంట్రల్ బ్యాంక్, మహారాష్ట్ర బ్యాంక్, ఐఓబి, ఎస్బీఐ, పిఎస్బి ఇవన్నీ కూడా లాస్ట్ వీక్ మనకి ప్రాఫిట్లో క్లోజ్ అయిన సెక్టార్స్ ఇవి. అదేవిధంగా పిఎస్యూ స్టాక్స్లో, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ స్టాక్స్లో, తర్వాత సిపిఎస్సి స్టాక్స్, మెటల్, ఆటో, ఫార్మా, ఎనర్జీ, హెల్త్ కేర్ సర్వీసెస్, ఫైనాన్షియల్, తర్వాత ఇవన్నీ కూడా మనకి పాజిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్స్. సో నెగిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్స్ ఏమున్నాయో చూద్దాం. లాస్ట్ వీక్లో మనకి వీక్ మొత్తంలో నెగిటివ్గా క్లోజ్ అయిన సెక్టర్ ఒకటే కనపడుతుంది, నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 1.2% మైనస్లో క్లోజ్ అయింది. ఇక మిగిలిన సెక్టర్స్ అన్ని కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. మనం నిఫ్టీ విషయానికి వస్తే ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో నిఫ్టీ 108 పాయింట్స్ పాజిటివ్తో క్లోజ్ అయింది 25,115 దగ్గర. ఇక్కడ మనం డేటా పాయింట్స్ చూస్తే స్ట్రాంగ్ పుట్ రైటింగ్ కనిపించింది 25,000 దగ్గర, 25,000 అండ్ 25,100 దగ్గర కూడా కొంత పుట్ రైటింగ్ బాగానే జరిగింది. సో 25,000 మనం ప్రొటెక్షన్ లాగా ఉండొచ్చు డౌన్ సైడ్లో. అండ్ స్టాక్స్ విషయానికి వస్తే నిఫ్టీ 50లో 26 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 21 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. బీఈఎల్ స్ట్రాంగ్ మొమెంటం చూసాం. లాస్ట్ 3-4 సెషన్స్లో కూడా బీఈఎల్లో మంచి మూమెంటే కనిపించింది. తర్వాత బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, హిండాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్, ఏషియన్ మోటార్, యాక్సిస్ బ్యాంక్, మారుతి, టాటా మోటార్స్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. ఎటర్నల్, హిందుస్థాన్ యూనిలీవర్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, ట్రెంట్, విప్రో, భారతీ ఎయిర్టెల్ ఇవి కొంచెం నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఒకసారి మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి, ఇది నిఫ్టీ వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈ ర్యాలీ తర్వాత ఇది పుల్ బ్యాక్, ఇప్పుడు మళ్ళీ రివర్స్ వెళ్తుంది. ఇక్కడ కొంత బేసింగ్ ఫామ్ అయిన తర్వాత రివర్స్ వెళ్తుంది. ఇది సెకండ్ కన్సెప్టివ్ వీక్ అనుకోవచ్చు కంటిన్యూస్గా. లాస్ట్ వీక్ అండ్ ఈ వీక్ 2 వారాలు కూడా మనం పాజిటివ్లో క్లోజ్ అయ్యాం. అయితే ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ వీక్ కూడా మంత్లీ పివట్ కన్నా పైన క్లోజ్ అయ్యాం. అండ్ మనం మూవింగ్ యావరేజ్ తీసుకుంటే లాస్ట్ ట్రేడింగ్ ఈరోజు 50 DMA కన్నా పైన క్లోజ్ అయ్యాం. మనకి ఇప్పుడు ఈ స్వింగ్ హై ఏదైతుందో వీక్లీ చార్ట్లో స్వింగ్ హై చూస్తే చాలా దూరంలో ఉంది. 25,600 దగ్గర స్వింగ్ హై ఉంది, 660 ఆ ప్రాంతంలో. అయితే మనం ఒకసారి డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ తీసుకొని మనకి నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్కి లెవెల్స్ ఈజీగా అర్థమవుతాయి ఈ చార్ట్ ప్రకారం. ఇక్కడ చూస్తే మనకి ఇమీడియట్గా మన కీ లెవెల్ చాలా కిందనే ఉంది, 24,770. సో దీనికన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. ఇప్పుడు 25,114 దగ్గర లాస్ట్ ట్రేడింగ్ డే రోజు క్లోజ్ అయింది కదా. మనకి డౌన్ సైడ్లో సపోర్ట్ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ సపోర్ట్ పాయింట్స్ 25,040 ఆర్ 25,000 లెవెల్, ఒక 40 పాయింట్ జోన్ అనుకోవచ్చు. అది మనకి టెక్నికల్గా సపోర్ట్ ఉంటుంది. దానికన్నా కిందకు వస్తే షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఉన్నాయి 24,900 దగ్గర, అది సెకండ్ సపోర్ట్ లాగా ఉంటుంది. థర్డ్ సపోర్ట్ 24,770 మన కీ లెవెల్. అండ్ హైయర్ లెవెల్లో మనం రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి ఇమ్మీడియట్గా 25,225, ఇది
ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం నెక్స్ట్ 24,450 వరకు అప్ సైడ్కి వెళ్ళొచ్చు. ఆ అప్ సైడ్లో ఏదైతే లెవెల్స్ ఉన్నాయో అవి కొంత ప్రాఫిట్ బుకింగ్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. షార్టింగ్ ఆపర్చునిటీ కోసం చూడొద్దు, హైయర్ లెవెల్లో మనం కొంత ప్రాఫిట్ బుకింగ్ కోసమే చూడాలి. సో 25,660 మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అక్కడికి వస్తే మాత్రం మనం లాంగ్స్ని ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఒకసారి మనం వీక్లీ చార్ట్ కూడా చూద్దాం బ్యాంక్ నిఫ్టీకి. సో ఇది సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 2 వీక్స్ నుంచి మనం పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. సో ఇది థర్డ్ వీక్ అనుకుంటే, లాస్ట్ వీక్ కన్నా బిఫోర్ వీక్ బిగ్ రెడ్ క్యాండిల్ ఉంది, అంటే ఒక బేరిష్ క్యాండిల్ చాలా హై రేంజ్తో ఉంది. సో మనకి ఇప్పుడు ఈ రేంజ్ బ్రేక్అవుట్ కావాలి. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రేంజ్ బ్రేక్అవుట్ 55,190 రేంజ్ అప్పర్ సైడ్ అనుకోవచ్చు. 2 వీక్స్ మనకి పాజిటివ్ ఉంది, ఈ వీక్ కూడా పాజిటివ్ ఉండి ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం కొంచెం స్ట్రాంగ్ మూమెంటమే ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో మనం డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ చూసినప్పుడు ఎగ్జాక్ట్లీ మన కీ లెవెల్కి చాలా దగ్గరలో మనం క్లోజ్ అయ్యాం. అండ్ డైలీ క్యాండిల్ స్టిక్స్లో మనకి ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు మనం గమనించాల్సిన లెవెల్ 54,840. దానిపైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం ప్రీవియస్ వీక్లీ హై అది 55,200. ఇది రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం 55,500, తర్వాత 55,860 అవి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. కొంత ప్రాఫిట్ బుకింగ్ కోసం ఆ లెవెల్స్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు డౌన్ సైడ్ ఫస్ట్ సపోర్ట్ చూద్దాం. 54,472 ఇది మనకి మంత్లీ పివోట్ లెవెల్, ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. బ్రేక్ అయి కిందకు వస్తే మాత్రం షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఉంది 54,050 దగ్గర, అది వీక్లీ పివోట్ అండ్ ఆల్సో షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్. సో అక్కడ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనం సెన్సెక్స్కి లెవెల్స్ చూసుకుందాం. ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మనం గతంలో అనుకున్న లెవెల్కి దగ్గరలోకి వచ్చాం. 82,023 రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాం లాస్ట్ వీడియోస్లో. ఇప్పుడు మనం 81,904 దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి హైయర్ లెవెల్కి వెళ్తే ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే 81,000 కన్నా పైకి వచ్చేసింది. 81,900 దగ్గర క్లోజ్ అయ్యాం. 50 DMA కన్నా పైన ఉన్నాం అండ్ ఆల్ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కన్నా కూడా పైన ఉంది. ఒక పాజిటివ్ బయాస్తోనే మనం ట్రేడ్ చేసుకోవచ్చు. 80,980 కన్నా కిందకి రానంత వరకు మనం, అంటే ఇక్కడ నుంచి ఒక 1000 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంది మనకి ఆల్మోస్ట్. దానికన్నా కిందకు వెళ్తేనే కొంచెం బేరిష్ మోడ్లోకి వెళ్ళొచ్చు, కానీ అదర్వైజ్ బై అండ్ డిప్ మోడ్లో ఉండొచ్చు. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 82,040 ఆర్ 82,050 దగ్గర ఉంటుంది. దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం 82,550, తర్వాత 82,720 ఇవి రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటాయి. ఇట్లా లెవెల్స్ చూసుకొని ప్రాపర్ ట్రేడ్ ప్లాన్తో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు జరిగింది. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు చూస్తే మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 60 ఉంటే, షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి 65 స్టాక్స్ ఉన్నాయి. సో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగి ప్రైస్ కూడా పెరిగింది. HFCL, దాని తర్వాత GMR ఎయిర్పోర్ట్, VEDL, AB క్యాపిటల్, నోవామా, లారస్ ల్యాబ్, మారుతి, హిందుస్థాన్ జింక్, బజాజ్ ఫిన్సర్వ్, వీటిల్లో లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా చూపిస్తుంది. మనం దాని ప్రకారమే ప్లాన్ చేసుకోవచ్చు. అట్లనే షార్ట్స్ ఎక్కడ ఎక్కువ బిల్డ్ అవుతున్నాయంటే 65 స్టాక్స్ కనిపించాయి. అందులో NBCC టాప్లో ఉంది. NBCC మనం షార్ట్స్ బిల్డింగ్ కన్నా కూడా దాన్ని కొంత ప్రాఫిట్ బుకింగ్ లాగానే మనం కన్సిడర్ చేయొచ్చు. మనం టెక్నికల్గా చూసినప్పుడు హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ కనపడుతుంది. డేటా వైజ్గా షార్ట్ బిల్డప్ కానీ, బట్ టెక్నికల్గా మనం చార్ట్స్లో చూసినప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ లాగా కనిపిస్తుంది. అదేవిధంగా లోదా, గోద్రెజ్ సిపి, KPI టెక్నాలజీ, బాష్, కోల్పాల్, UPL, ఒబెరాయ్ రియాలిటీ, టాటా ఎల్ఎక్సీ, వీటన్నిటిలో కూడా కొంత హైయర్ లెవెల్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ కనపడుతుంది. కొంత షార్ట్స్ కూడా బిల్డ్ అవుతున్నట్టుగా డేటా చూపిస్తుంది. అయితే ఈ డేటాని ప్రాపర్గా అనలైజ్ చేసి దాని ప్రకారం ఒక ప్రాపర్ ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు ఎప్పుడు కూడా మార్కెట్లో. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్, ఇది నెక్స్ట్ బ్యాచ్ 6th October నుంచి స్టార్ట్ అవుతుంది. చాలామందికి డౌట్ ఉండొచ్చు, 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఏం నేర్చుకుంటాం? స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ నేర్చుకోవచ్చు. ఒక స్టాక్ మార్కెట్లో మనం ఒక ప్రొఫెషనల్గా ఎదగాలనుకుంటే ఈ కోర్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ స్టాక్ మార్కెట్కి సంబంధించిన బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ కూడా నేర్చుకోవచ్చు. ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డేటాని బట్టి మనం మార్కెట్ మూమెంట్ని ఎట్లా అనలైజ్ చేయొచ్చు, ఒక స్టాక్ను తీసుకొని దాన్ని ప్రాపర్ అనాలిసిస్ ఎట్లా చేయాలి, టెక్నికల్గా ఎలాంటి లెవెల్స్ చూడాలి, అండ్ ఫండమెంటల్గా ఎలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రాంలో మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. నెక్స్ట్ బ్యాచ్ 6th
అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.